నలుగురు శివభక్తులు. నలుగురు భక్తి 4 విధాలుగా ఉంది. ఆ నలుగురిలో ఒకరి భక్తి చూసి ఆ శివుడు సంతోషించాడు. ఒకరోజు ఒక శివాలయం దగ్గర 4 శివభక్తులు కలుసుకున్నారు. మొదటగా ఒక భక్తుడు వచ్చాడు. ఏమీ చేయలేదు, పూలు పెట్టలేదు, అభిషేకం చేయలేదు. కేవలం ఆ శివుడిని నిశ్శబ్దంగా చూస్తూ నిలబడ్డాడు. అతని కళ్ళల్లో ప్రేమ, మనసులో శివుడు మాత్రమే. ఏమీ అడగకుండా అక్కడే అలాగే కూర్చున్నాడు. కొద్దిసేపటికి రెండో భక్తుడు వచ్చాడు. పాలు పోశాడు, బిల్వ దళాలు పెట్టాడు, ఉపవాసాలు చేశాడు, శివనామం జపించాడు. మూడో భక్తుడు కూడా వచ్చాడు, పూజలు చేశాడు, అభిషేకాలు చేశాడు. కానీ బయటకు వెళ్ళాక అబద్ధాలు, చిన్న చిన్న మోసాలు, డబ్బు కోసం తప్పులు. అయినా నేను శివుడి పూజ చేశాను కదా, ఆ శివుడు నాకు సహకరిస్తాడు అని అనుకున్నాడు. ఇంకొక భక్తుడు వచ్చాడు. అతను అన్నాడు, శివుడు మంచివాడు, శివుడు అన్ని స్వీకరిస్తాడు. కన్నప్ప మాంసం పెడితే తిన్నాడు, నేను పెట్టిన తప్పేముంది, నేను తప్పు చేసినా శివుడు క్షమిస్తాడు అని తన తప్పుల్ని సమర్థించుకున్నాడు. అప్పుడే శివుడు చిరునవ్వు నవ్వాడు. శివుడు అన్నాడు, పూజలు కాదు, అభిషేకాలు కాదు, నిజాయితీగా ఉండేవాడు, ఎవరికి హాని చేయనివాడు, మనసులో ప్రేమ ఉన్నవాడే నా నిజమైన భక్తుడు. అందుకే ఈ నలుగురిలో మొదటి భక్తుడే నిజమైన భక్తికి దగ్గరగా ఉన్నాడు. శివుడు పూజలు చూడడు,